షో ఎలా ఉంటుంది చూద్దాం ఒక్కొక్కటి. సో లైట్ ఫుడ్ అన్ని ఆఫ్ చేశాను. సో ఫైల్స్ కదా, సో మీడియా కనిపిస్తాను. సో ఫుడ్ అయితే యావరేజ్ అయితే ఉంది, ఎక్సలెంట్ తిన్నాను. నట్స్ బిర్యానీ వస్తుంది. సో క్యాండిడేట్ వస్తుంది చికెన్ మీల్. సో ఇది లాస్ట్ షో అంటున్నాను. సో వన్ షో అయితే నేనైతే క్యాప్చర్ చేయలేదు. సో ఇప్పుడైతే ఫైనల్ కనిపిస్తున్నారు. సో చూడొచ్చు ఒకటి. సో ఐఐటీకి వేదికకి పెట్టాను. ఇప్పుడు ఎండ అయితే వస్తున్నారు. సో నార్మల్ మనకి సెంటర్ ఉంటాయి కదా, సో అలాంటి స్టేషన్ మనం చాలా థాయిలాండ్ వీడియోస్ తీసుకుంటే మనం ఫిష్ ఐలాండ్స్ చాలా బీచెస్ చేస్తారు ఇంటర్నేషనల్లో. సో అలాంటి ఫైర్ షోస్ ఇది. సో చూడటానికి నార్మల్గానే ఉంది. సో కొత్తగా ఏం చెప్తారు చూద్దాం. ఈ కంటెంట్ కొంచెం ఎక్కువగా వీడియో లెంత్ అంతా ఫైర్స్ తీసుకుంటుంది. క్యాప్చర్ అయితే చేద్దాం. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. చాలా ఫాస్ట్గా తిప్పుతున్నాను. ఇంత ఫాస్ట్గా తిప్పడం అయితే నేనైతే చూడలా. అది లైట్స్ అనుకున్నాను, లైట్స్ కాదు, ఫైర్ నిజమైన మంట. సో వాళ్ళ ప్రికాషన్స్ వాళ్ళకు ఉంటే డైలీ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి సూపర్ అయితే ఉంది ఇదైతే. సో ఇట్ సైడ్ తిరిగి ఏమైనా చేస్తారా అని చూస్తున్నాం. ఇట్ సైడ్ చేశారు. సో చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నారు. ఇంత ఫాస్ట్గా అయితే చూడలేదు. నేను వీడియో స్పీడ్ 2x దగ్గర కాల్ టు ఫ్రెండ్స్ హెల్త్ ఆర్డర్ చేస్తున్నారు పక్కన. సో అదైతే చూడొచ్చు. సో ఇప్పుడు కొంచెం స్లో చేశారు. వీళ్ళని తిప్పుతున్నట్టే తిప్పుతున్నారు. జస్ట్ 2 రోప్స్ అయ్యి ఇంకా సపోర్టింగ్ అయితే ఏం లేదు. ఇంకా సూపర్ అయితే ఉంది. వర్క్ బజెట్స్ అయితే వర్క్ బెల్లి డ్యాన్స్ కన్నా. సో అందరూ వీడియోస్ అయితే చేసుకుంటున్నారు. వీడియోస్ అయితే ఛార్జ్ అయితే చేయరు. కొన్ని షోస్ అయితే ఫోన్స్ అలౌ చేయరు. సో ఆ షోస్ ఏంటి అనేది చూద్దాం. ఆల్మోస్ట్ డన్. ఫస్ట్ యాక్టివిటీ అయితే అండ్ ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ అయితే తీసుకోవడం చూద్దాం. టోటల్ ఫస్ట్ రోపు అయిపోయింది. అందరూ గ్లాస్ అయితే పెట్టేసారు. సో క్యాండిడేట్ వస్తాము. సో సేమ్ కోసం వస్తారో చూద్దాం. కొంచెం గ్యాప్ అయితే ఇచ్చారు. సేమ్ అదే క్యాండిడేట్ వచ్చారు. సో ఇప్పుడైతే చూద్దాం చేస్తారు అనేది. సో ఇది కూడా ఫైర్ యాక్టివిటీ. కొంచెం పెద్ద రూమ్స్ అయితే తీసుకొచ్చారు. కొంచెం లైట్ షో లానే ఉంది. యాజ్ లైట్ షో ఫైర్ షోది. సో ఇప్పుడు కొంచెం పాజ్ ఇస్తే మీకు క్లారిటీగా తెలుస్తుంది అది ఫైర్ అని. బట్ చాలా ఫాస్ట్గా అయితే చెప్తున్నారు. వాళ్ళ ప్రికాషన్స్తో వాళ్ళు ఉన్నారు. ఇదైతే చాలా వర్క్. అందుకే ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం నార్మల్గానే ఉంది. బెల్లి డ్యాన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఫైర్స్ ఇంకా హైలైట్ అయింది. అండ్ ఇంత మంచి ఫైర్స్ చూస్తాను అనుకోలేదు. నేను నార్మల్ బీచ్ సైడ్ ఉండే ఫైర్స్ అనుకున్నాను. సో ఈ ఫైర్స్ మనం చేసేస్తున్నాం. మ్యాక్సిమం దుబాయ్లోనే కవర్ చేశాను, ఒక ఫ్యూచర్ ఆఫ్ ది మ్యూజియం తప్ప. సో దానికి టికెట్ అరౌండ్ 30 days ముందే బుక్ చేసుకోవాలంటే అసలు అవైలబిలిటీ లేదు. బ్లాక్లో చూద్దాం అనుకున్నాను. బట్ పాస్పోర్ట్ అన్నీ లింక్ అయి ఉంటాయి డైరెక్ట్గా మనకి దానికి కొంచెం నెక్లెస్ చేశాను. అండ్ ఇది థర్డ్ పార్ట్ వచ్చి సేమ్ స్టిక్ మీద 2 fires ఉంటాయి. సో ఇది కొంచెం డిఫరెంట్ ఆర్ట్. సో
నుంచి వెళ్ళారు. సో దానివల్ల కొంచెం ప్రైవేట్ అయింది. సో అది కూడా చూస్తానికి అయితే బాగుంది. అండ్ సెకండ్ అయితే సూపర్ థర్డ్ది చూడాలి ఏం చేస్తారు అనేది. మొత్తం స్కిన్ అయితే వేస్తున్నాడు. అండ్ థర్డ్ పార్ట్ సగం అయితే క్లాప్ కొట్టమని చెప్పారు. సో ఇది అంత అనిపించట్లేదు, చాలా స్లోగా అయితే స్పిన్ చేస్తున్నారు. వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల చూద్దాం ఇంకెంత ఫాస్ట్గా స్పిన్ చేయగలుగుతుంది. సో డెజర్ట్ ఆఫ్ లాస్ట్ వీక్ ఇప్పటికే వీడియో ఇంకో వీడియోస్ కలిపి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ రా వీడియోస్ అయితే పెట్టేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి. బట్ నెక్స్ట్ అయితే దుబాయ్ ఇవి అయితే కవర్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇప్పుడు చూసుకుంటే రోలింగ్ అయితే బాగుంది. అండ్ దుబాయ్ బ్యూటీ ఫ్రీ కూడా కొంచెం తక్కువే ఉంటుంది, గోల్డ్ కూడా తక్కువే ఉంటుంది. రేపు మనం గోల్డ్ షాప్కి వెళ్ళి టైం ఉంటే అవైలబిలిటీ ఉంటే చూద్దాం. సో థర్డ్ యాక్టివిటీ కూడా అయిపోయింది. ఫోర్త్ యాక్టివిటీ చూద్దాం అండ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది ఫోర్త్ యాక్టివిటీ మామూలు సింగిల్ రోజు అని తీసుకొచ్చాడు. ఇప్పుడు మౌత్ ఫైర్ చేస్తాడు. సో మౌత్ ఫైర్ ఇలాంటివి మనం చూసుకుంటాం బీచ్ దగ్గర, ఇండియాలో కూడా చాలా చూసుకుంటాం. సో చూద్దాం ఎలా ఉంటుంది మౌత్ ఫైర్ అనేది, ఎంత డిఫరెంట్గా ఉంటుందో చూద్దాం. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ ఉంది. బట్ ఈ పార్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది మౌత్ ఫైర్. ఇది కామన్. నెక్స్ట్ ఇది చూద్దాం డిఫరెంట్ ఏది ట్రై చేస్తారా ఏంటి అనేది. నోట్లో అయితే కొంచెం లిక్విడ్ అయితే తాగాడు ఫైర్ నవ్వడానికి. లాస్ట్ యాక్టివిటీ అంటే ఫైర్ లాస్ట్ యాక్టివిటీ అండ్ షూట్ కూడా లాస్ట్ యాక్టివిటీ ఇదే. సో ఇది కొంచెం డిఫరెంట్, లైన్గా స్ప్లిట్ చేయడం. సో ఇది నార్మల్ పెద్ద ఏం లేదు, బట్ స్పిన్నింగ్ బాగుంది. అలా ఫాస్ట్గా స్పిన్ చేసేది అంటే నేను నేనే ఇక్కడ తీయలేదు. నేను ఎప్పుడు చూసుకుంటే కామెంట్ చెప్పండి. థ్యాంక్స్ సంథింగ్ అయితే చెప్తున్నారు. సో ఇది నైట్ వ్యూ డెజర్ట్. సో డెజర్ట్ అయితే సూపర్ అయితే ఉంది. అండ్ ఎవరి కార్లో వాళ్ళైతే వెళ్తున్నారు. సో మన కార్ వచ్చేదాకా మనమైతే వ్యూ అయితే చూసేసుకుని మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం హోటల్కి. సో ఈ డెజర్ట్ షోని అయితే అందరూ ఎంజాయ్ చేశారు. సో ఇది మనం చూసిన షో. కొంచెం దూరం అయితే వచ్చేసాం మనం, ఆల్మోస్ట్ డెజర్ట్ అవుట్స్కర్ట్స్ అయితే వచ్చేసి మనం అయితే హైవే అయితే ఎక్కాలి. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ మన హోటల్. సో 70 కిలోమీటర్స్ మనం సేమ్ ఇందాక వచ్చిన వెహికల్ డ్రిఫ్ట్ అయితే చేసుకున్నాం కదా లాస్ట్ వీడియోస్లో. సో అదే వెహికల్లో మనం అయితే కంటిన్యూ అవుతాం. ఒప్పందం అయితే అవుతుంది. సో గుడ్ ఎక్స్పీరియన్స్, వర్త్ ఇట్ అనే చెప్పచ్చు డెజర్ట్ సఫారీ. సో ఎవరైనా వస్తే మిస్ అవ్వకండి. అండ్ డెజర్ట్ సఫారీ మీద స్కై డైవింగ్ చేసేంత వర్త్ కాదు, పామ్ జుమేర్ బెస్ట్. ఒక 10,000 ఎక్కువైనా పామ్ జుమేర్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం స్కై డైవింగ్కి. సో మనమైతే రీచ్ అయితే అయిపోయాం. సో సిటీ డెజర్ట్ హైవేకి కింద కొంచెం డెజర్ట్ అయితే చూడొచ్చు. బట్ కింద ఇటు సైడ్ అయితే రోడ్ అయితే ఉంది, అటు నుంచి కూడా వెహికల్స్ అయితే వస్తున్నాయి చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ రైడ్ కానీ ఆ స్కేటింగ్ కూడా బాగుంది. అండ్ మిస్ అయింది ఏంటి అంటే ఏటీవీ 10 minutes 20 minutes మనకి బ్లూలోనే ఉంటాయి. ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఫుల్ టూర్లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మేము వన్స్ బ్లూ యాప్ వేసుకుంటే మీకు అన్ని డిస్కౌంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి ఇదంతా ఐడియా వచ్చేస్తుంది మీకు. సో ఇక్కడ చూస్తే మన ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. కొన్ని డిఫరెంట్ వెహికల్స్. అండ్
వెహికల్ అయితే షిఫ్ట్ చేయడం అనుకుంటున్నాం, అది చూడాలి చేస్తాడో చేయడం. సో వెహికల్ అయితే షిఫ్ట్ చేయలేదు. సో ఇవన్నీ వెహికల్స్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. సో ఇది కథ. అండ్ మనమైతే హైవేకి అయితే వచ్చేస్తున్నాం. ఇది హైవే. ఇందాక మనం వెళ్ళింది అయితే సెకండ్ స్టాప్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.